మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమృద్ధి జీవం ప్రార్థనా మందిరం తరపున మరొకసారి మీకు ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క నెల మొదటి రోజున దేవుని యొక్క వాగ్దానము, ఈ జూన్ మాసంలో దేవుడు నీతో నాతో మనతో మాట్లాడే వాక్యం ఏమనగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. నీ సొబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మికయుంచుము. నీ సొబుద్ధిని ఆధారము చేసుకునక అంటే ఈ గత మాసంలో 5 నెలల దాకా నీకు సొంత బుద్ధి, సొంత ఆలోచన, సొంత తలంపులు కలిగి నువ్వు ఆలోచించి దేవుడి మీద ఆధారపడ్డావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ 6వ నెల మొదటి రోజున దేవుడు అంటున్నాడు, నీ సొబుద్ధిని విడిచిపెట్టి దేవుని స్వబుద్ధి మీద, దేవుని యొక్క ఆధారం కలిగిన ఆ మాటల మీద నువ్వు ఆధారపడి జీవించాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ సేవలో కావచ్చు, నీ పరిచర్యలో కావచ్చు, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చు, నీ యొక్క ప్రార్థన వ్యక్తిత్వంలో నీ సొంత బుద్ధిని ఆలోచిస్తూ, నీ సొంత తలంపులను ఆలోచిస్తూ నువ్వు జీవిస్తున్నావు. కానీ దేవుని మీద ఏమాత్రం ఆధారపడకుండా నువ్వు జీవిస్తున్నావు. కానీ ఈ నెలలో దేవుడు నీతో మాట్లాడదేమంటే కింద మాట్లాడుతున్నాడు, అక్కడేమంటున్నాడంటే నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన, నీ స్థితి, నీ ప్రార్థన, నీ విశ్వాసము ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకొని పరీక్షించుకున్నట్లయితే ఈ విపత్తు నుంచి, లేకపోతే గడిచిన నెలల్లో వచ్చిన శోధన, శ్రమ, దుఃఖము, వేదన, ఆవేదన అవన్నీ తొలగిపోతాయని నీ సొంత బుద్ధి మీద ఆధారపడి జీవిస్తున్నావు. నీ సేవలో కూడా ఇతరులు ఏదో చేస్తున్నారు, నేనేదో చేయాలని కాక దేవుని మీద ఆధారపడి నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను కనికరించి నీ సేవను వృద్ధి చేస్తాడు, నీ సేవను అభివృద్ధి చేస్తాడు. కానీ నీ సేవలు ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడగా ఉంటున్నావంటే కారణం ఏమంటే నీ సొంత బుద్ధి, నాది, నేను అన్న అహం అనేది యెజబెలు జీవితంలో వచ్చింది కనుక పతనమైపోయింది. యెజబెలు జీవితంలో దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా తన సొంత బుద్ధిని, సొంత తలంపులను, సొంత మనుషులను తన వైపు త్రిప్పుకొని లోబడి జీవించడం చేత ఏమైందో తెలుసా? చివరికి ఆ యొక్క యెజబెలు జీవితము ఈ లోకములో బహు ఘోరమైన పరిస్థితులలో నిలిచిపోయింది. యెజబెలు స్వబుద్ధిని ఆధారం చేసుకుంది కానీ దేవుని చిత్తాన్ని ఎరగలేదు. కానీ ప్రియులారా, ఈ నెలలో నువ్వు దేవుని చిత్తము నెరిగి, దేవుని ఉద్దేశము కలిగి నువ్వు జీవించిన నెల దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందువుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దిగమైన పాదములకు వందనములు. మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను జీవించక తండ్రి, నీ మీద ఆధారపడి జీవించడానికి కృప దయచేయండి. నువ్విచ్చే తలంపులు, నువ్విచ్చే ఆలోచనలు, నువ్విచ్చే పరిశుద్ధతను తండ్రి కాపాడుకుని జీవించడానికి కృప దయచేయండి. అయ్యా, యెజబెల్ని తండ్రి మా ముందు పెట్టి ఉంచిన ఆమె తన స్వబుద్ధి మీద ఆధారపడి జీవించి ఈ లోకంలో పతనమైపోయింది. నేను 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 అని అయ్యా గర్వించి చెడిపోయింది ప్రభు. సంఘమును, లేకుంటే ఆ యొక్క రాజ్యాన్ని, పరిస్థితులను అయ్యా ఆమె చాలా దీనమైన దౌర్భాగ్యమైన స్థితిలో అయ్యా ఈ లోకాన్ని విడిచిల్లిపోయింది. అట్టి వారి కాక తండ్రి, నీ యొక్క ఆధారం మీద, నీ ప్రార్థన మీద, నువ్వంటే విశ్వాసం మీద నిలబడి స్థిరపడి క్రీస్తు అనే బండ మీద నిలబడటానికి వింటున్న ప్రతి బిడ్డలకి, శ్రోతలకు మీరు కనుకరించండి, కృపద ఇచ్చేయమని. ఈ వాక్యము వింటున్నగా వారి హృదయంలో కలవరాన్ని పుట్టించండి, ఆలోచన యావత్తు స్థిరపరచమని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఏ సత్య దిగ్గరం నడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క నెలలో పుట్టినరోజులు, పెళ్లి, వివాహ దినాలు జరుపుకుంటున్న వారికి మరొకసారి వారికి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం.